చాలా మందికి రెండో పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎక్కువైపోయినాయి రెండో పెళ్ళిళ్ళనేవి. ఆల్‌మోస్ట్ 2 పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి చాలా మందికి. ఇదే సో ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా. అంటే ఈ రెండో పెళ్లి యోగం అనేది ఒకటుంటుందా? లేదంటే విడాకులు ఖాయం వీళ్ళకి పెళ్లయితే అనేదేమన్నా నిర్దిష్టంగా ఉంటుందా జాతకంలో? 12వ భావంలో బుధ శుక్రుల కలయిక ఉంటే వీరి జాతకరీత్యా హ్మ్. కొంతమేర సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్ కానీ, మేనరికాలు గానీ పడే ఛాన్సులు అధికంగా ఉంటాయి. మేనరికం పడితే మేనరికాలు ఇప్పుడు మేనరికము వివాహం పడేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. వారు చేసుకోలేదనుకుందాం. హ్మ్. వేరే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నారు. దీని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్‌గా ఉంటవి. అచ్చా! ఇప్పుడు ద్వితీయాది వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓహోహో! మేనరికం పడ్డప్పుడు ఇప్పుడు మనకు జాతకరీత్యా బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నట్టయితే మేనరికము వివాహం పడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొందరంటారు వారికి ఇష్టం లేదు. లేదా వయసు తక్కువ. ఇలాంటివి కరెక్ట్. ఉంటవి. కరెక్ట్. అవి అవును. వేరు. ఆ! లవ్ రిలేటెడ్ వెళ్ళి వివాహం చేసుకోకుండా వదిలేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, బుధ శుక్రుల కలయిక ఉన్న కుజుడు వీరికి అష్టమాది 8వ స్థానంలో ఉన్నా కూడా హ్మ్. మొదటి వివాహం కాస్త పెటాకులై రెండో వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కుజుని ఇప్పుడు 8వ భావంలో వేరే గ్రహం ఉన్న కుజుని దృష్టి ఉన్న హ్మ్. 8వ భావంపై డేంజర్ ఉంటుంది. ఇప్పుడు అచ్చచ్చ! కుజునికి ఏమిటి అంటే ఉన్న స్థానం నుండి 4వ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అష్టమ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు ఓకే. మీరున్నారు. మీరు నన్ను చూస్తున్నారు. ఇట్లా చూడొచ్చును. ఇట్లా చూడొచ్చును. అదే అవును. అవును. పక్కకు చూడొచ్చును. అవును. అంటే పాయింట్ అర్థం. వేరే గ్రహాలకు అట్లా ఉండదు. ఉంటుంది. గురువుకు, శనైశ్చరునికి ఉంటుంది. మిగిలిన సూర్యునికి గాని, చంద్రునికి గాని, శుక్రునికి గాని, బుధునికి గాని సైడ్ లుక్స్ ఉండవు. అచ్చా! సో, కుజుడు చూసే సైడ్ లుక్ అష్టమం మీద పడ్డట్టయితే, సప్తమం మీద పడ్డట్టయితే వచ్చే భర్తకు, భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండడమో, హుహు. యాక్సిడెంట్‌లో భర్త మరణించడమో, లేదా భార్యనే ఏమైనా అనారోగ్యంతో మరణించడాలో, మరో వివాహం చేసుకోవడాలో ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఇంకొక ప్రధాన సమస్య గురుగారు. ఈ చేతబడులు. అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు గానీ, చేతబడులు, చిల్లంగి అని, బాణామతి అని చాలా భయపడిపోతుంటారు. ఇది నిజంగా జరిగినట్టు ఎట్లా గుర్తించాలి గురుగారు? గుర్తించాలి అంటే ఇప్పుడు అంటే ఒకటే అండి. లక్షణాలేమన్నా ఉంటాయా దానికి? వారు మనతో వండుకుంటూ వారి మనసు ఎక్కడో ఉంటుంది. ఓకే. పదే పదే వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అదొక కథ. ఆ! కొందరు మూడీగా ఉంటారు. ఏం మాట్లాడాలో వెలుతురులోకి రారు. చీకట్లోనే ఉంటారు. ఆ రూమ్‌లోకి మనం వెళ్లి లైటేసినా, లైట్ ఎందుకేస్తున్నావు? లైట్ వేయకు" అని అంటారు. హ్మ్. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి కథ ఏందో. ఓకే. ఇంతే. ఇలాంటి సందర్భాలు. ఆ! కొంచెము కండ్లు ఎర్రగా అవ్వడం గానీ, పదే పదే కళ్ళ కింద కొంచెం ఏదో మనకు తెలవని ఒక బ్లాక్ కలర్‌గా ఉండడం గానీ, ముఖంలో ఒక ప్రేత కళ అనేటువంటిది ఏర్పడడం గానీ, ముఖం మొత్తం గుంజుకొని పోయినట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి భోజనం చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ చేసినా ఇంత తింటారిగ. ఆ! ఇట్లుంటది. 2 రకాలుగా. ఓహ్! ఇట్లా. ఇక వీరికి నిద్రలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం, రాత్రి 2, 2:30కు మెలక రావడం, 1కి మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అధికంగా పాడుకు పిచ్చి కలలు రావడము, ఏవో చప్పుళ్ళు వినడము, లేదా ఎవరో మనిషి ఆలాపన ఉన్నట్టుగా అగుపించడము, నీడలాగా కనిపించడము కావచ్చును. అదేవిధంగా కొంత ఎవరో మన దగ్గర ఉన్నట్టుగా, ఏదో ఎవరో మనల్ని మంచం నుంచి కిందకి గుంజినట్టుగా, ఇక అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆ! హాస్పిటల్‌కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. ఇది ఎట్లా అనేది అర్థం కాదు. ఆ బాధపడేటువంటి వానికే తెలుసు. అవును. ఆ బాధ ఏమిటి అనేటువంటిది. మనకెట్లా తెలుసు? అవును. కనుక సో, వారు చెప్పలేకపోతారు. అది చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలైతే ఉంటాయి. మరి ఈ ఎట్లా మరి? సందర్భాలలో చెప్తున్నా కదా! ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. ఆ! గాజు గ్లాస్ తీసుకొని మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని కొంత అందులో మనకు పన్నీరు పన్నీరు హ్మ్. హ్మ్. పన్నీరును లైట్‌గా ఒక 2 చుక్కలు యాడ్ చేసి హ్మ్. దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి. ఓకే. పెట్టడం ద్వారా ఆ నీటిలో నిమ్మకాయను వేసి 2 చుక్కల పన్నీరు వేసి
ఆ నిమ్మకాయ కలర్ ఏమైనా మారిందా, ఆ వాటర్ కలర్ మారిందా హ్మ్. అనేటువంటివి చెక్ చేసుకుంటే అది వారికి అర్థమవుతుంది. అలాగే ఉంది అంటే ఏం లేదు, కొంచెం ఎరుపు రంగు గాని, పసుపు రంగు గాని కొంచెం కలర్ మారుతుందది. ఆ! ఆ సందర్భాలలో వారికి అర్థమవుతుంది. ఓకే. ఉంది అని అనుకునే తరుణంలో మనకు గోమూత్రం తీసుకోవాలి. గోమూత్రంతో పాటుగా పసుపు కొమ్ము తీసుకోవాలి. ఓకే. పసుపు కొమ్మును కొంత తడిపి ఆవు మూత్రంలో ఒక సాన మీద దాన్ని అరగదీయాలి. రాస్తే పేస్ట్ వస్తుంది పసుపు కొమ్ము ద్వారా. ఈ పేస్టును ఒక రాగి కలశం చెంబులో వేసి, ఈ యొక్క గోమూత్రాన్ని వేసి, అదేవిధంగా ఆవు పేడ కూడా అవసరమే మనకు. ఇవి తీసుకొని వీటిని ఒక రోజు మొత్తము నానబెట్టి, ఆవు పిడక అదే మనకు ఆవు పేడ సిటీలో అంటే పిడకలు దొరుకుతది. ఈ అవును. పిడకను కాస్త నానబెట్టి తీసి ఇంటి ముందు అలకాలి. హ్మ్. అలికి ఈ నీటిని జల్లాలి. ఇంటి లోపల కూడా మొత్తము నీళ్లు జల్లాలి. అచ్చా! ఓకే. చల్లిన తర్వాత ఇంటి బయట ఈ ఆవు పిడకను ప్లస్ ఈ వాటరు ఏవైతే మనం చెప్పినటువంటి పసుపు కొమ్మును అరగదీసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో వీటితో ఇంటి ముందు కూడా అలకాలి. అలికి హ్మ్. ధూపాన్ని వేయాలి. అది ఓకే. ఎలాంటి ధూపము అంటే మనకు చూసుకున్నట్టయితే తెల్ల ఆవాలు, గరక, గణపతికి సమర్పించే గరక గ్రీన్ కలర్‌లో ఉండేది. మూడవది మనకు సాంబ్రాణి, గుగ్గిలం అంటారు. నాలుగవది వచ్చేసి మనకు గోపంచకము. ఐదవది వచ్చేసి మనకు నల్ల నువ్వులు. అవును. ఆరవది అక్షితలల్లో అంటే మనకు కొంత బియ్యంలో కుంకుమను కలుపుకొని, అవి ఎరుపు రంగు అక్షితలను చేసుకోవాలి. హ్మ్. చేసుకొని ఈ 6 వస్తువులతో ఇంట్లో మనము ధూపం వేయడం ద్వారా ఎలాంటి చేతబడి, చొల్లంగి, బాణామతి ఎలాంటిది ఏదున్నా కూడా మనకు ఏ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఈ ఓకే. ధూపాన్ని ఇంట్లో వేయడం ద్వారా ఓకే. మంచి ఫలితం ఉంటుంది. సో, ఇక నరదృష్టి. నల్లరాయి గూడా పగిలిపోద్దంటారు నరదృష్టికి. అవును. మనిషి దృష్టి అంత భయంకరమైంది. సో, ఏ వ్యాపారాలు సక్సెస్ కావాలని, ఏం కావాలన్నా నరదృష్టి ఉండకూడదనే అనుకుంటాం మనం. దీనికి ఏమన్నా సమర్థమైన పరిష్కారం చెప్తారా గురుగారు? తప్పకుండా. ఆ! నరఘోష, నరదృష్టి అనేటువంటిది ఇవాళ రేపు అది ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటవి. ఎందుకంటే అందంగా తయారైనా బాధే, తయారు కాకున్నా ఎగ్జాక్ట్‌గా. బాధనే, యెస్. కారు యెస్. కొన్నా బాధే, బంగారం కొన్నా బాధే, ఇల్లు కొన్నా బాధే, ఆఫీస్ పెట్టినా బాధే, అన్ని రకాలుగా బాధలే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు మనము అందంగా ఉండాలి. తప్పకుండా అద్భుతంగా మాట్లాడాలి. మనం ఏదున్నా మన మైండ్‌కి ఎక్కించుకోవద్దు. హ్మ్. ఇందరా ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. భగవంతునికి సంబంధించినటువంటి సేవ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఓకే. చేసుకోవడం ద్వారా ఒక 50% ఇక్కడనే ఎండ్ అయితది మనకు. ఓకే. ఈ నరఘోష అనేటువంటిది. ఇక మిరియాలను తీసుకోవాలి. 108 మిరియాలను తీసుకొని ఒక పావుగంట, 20 నిమిషాలు వాటిని నానబెట్టాలి. 5, 10 నిమిషాలు నానబెట్టినా చాలు. హ్మ్. నానబెట్టి వీటిని చక్కగా కూడా ఒక నలుపు రంగు దారము గట్టిది తీసుకొని 108 కూడా ఒక మాలలాగా కూడా దీన్ని గుచ్చాలి. అచ్చా! గుచ్చి మెడలో ధరించాలి. మెడలో ధరించే ముందు దుర్గా అమ్మవారికి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకొని దానిని లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉంటే అక్కడైనా, దుర్గా అమ్మవారి వద్దనైనా, కాలభైరవ స్వామి అయినా ఈ 3 చోట్ల ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని మెడలో ధరించాలి. నరఘోషతో బాధపడేటువంటి వారు హ్మ్. మెడలో ధరించినటువంటి తర్వాత అవి ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఊడిపోతూ ఉంటాయో, ఎట్లా ఊడిపోతూ ఉంటావో అట్లా మనకు నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది. అచ్చా! ఎన్నైతే మిగిలినాయో మన మెడలో వాటిని మళ్ళీ ముద్ద కర్పూరంతో కాల్చాలి. కొంత కర్పూరాన్ని ఒక మట్టి పాత్రలో ఈ యొక్క మిరియాలను వేసేసి మన మాల ఏదైతే ఉందో కొంత కర్పూరం వేసి వాటిని మొత్తము కూడా హతం చేయాలి, కాల్చేసేయాలి, మొత్తం కూడా బూడిద చేసేసేయాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకటి, ఇది శనివారం రోజు మొదలు పెట్టాలి. ఓకే. ఓకే. ఇట్లా ఒక 5 సార్లు చేయాలి. వీరికి జీవితంలో నరఘోష అనేటువంటిది ఉండదు. అచ్చా! వచ్చినప్పుడల్లా ఈ విధంగా పరిష్కారం చేసుకోవాలి. బాగుంటుంది.